షడ్రకు మేషకు అబేద్నెగో జీవితాన్ని గమనించినట్లయితే నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమను చేయించాడు. ఓ బంగారు ప్రతిమను చేయించి, ఇదిగో ఎవరైతే దీని ఎట్లా సాష్టాంగపడి నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో వేయాలని ఒక ఆజ్ఞ వచ్చింది. అయితే రాజు దగ్గరకు వర్తమానం వచ్చింది. ఇదిగో యూదుల్లో ఉన్న కొంతమంది యవనస్తులు షడ్రకు మేషకు అబేద్నెగోలు నువ్వు చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదని రాజునకు వర్తమానం రాగానే రాజు చూస్తున్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు ఇప్పుడైనా అంటే వాళ్ళన్న మాట, నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ విడిపించకపోయినను ధైర్యం తెచ్చుకొని. ఎటువంటి అనుభవాలు తెలుసా? వారిని అగ్నిగుండములో వేయబోతున్నారు. అగ్నిగుండములో వేయబోతున్నా కూడా వాళ్ళు ధైర్యం తెచ్చుకొని దేవుని కొరకు రోషంగా నిలబడి, మేము సేవిస్తున్న దేవుడు అగ్నిగుండం నుంచి మమ్మల్ని విడిపించటకు సమర్థుడు, శక్తిమంతుడు. ఒకవేళ విడిపించకపోయినను నువ్వు చేయించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమని ధైర్యముతో నిలబడ్డారు. అగ్నిగుండములో వెళ్ళినా కూడా క్షేమంగా బయటికి వచ్చారు.